హాయ్, వెల్కమ్ టు వ్యూ పాయింటర్. రాహుల్ ద్రవిడ్ భారతదేశానికి ఆయన కెప్టెన్గా చేశారు. ఇప్పుడు కోచ్గా కూడా మొన్నటి వరకు పనిచేశారు. సో ఆయన కోచ్గా తన పదవీ కాలం అయిపోయింది. కోచ్గా ఆయన పదవీ విరమణ చేశారు. ఆ తర్వాత ఆయన ప్లేస్లో ఇప్పుడు గౌతమ్ గంభీర్ బాధ్యతలు తీసుకున్నారు. అయితే ఇక్కడ మరి రాహుల్ ద్రవిడ్ నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఇది చాలామందికి ఆసక్తికరంగా ఉన్నదనమాట. రాహుల్ ద్రవిడ్ ఇతర దేశాలకి ఏమన్నా కోచ్గా వెళ్తారు, అలాంటి ఆఫర్స్ కూడా ఆయనకు వచ్చాయి. సో ఆయన సున్నితంగా తిరస్కరించారు. రాహుల్ ద్రవిడ్ అనే వ్యక్తి నిజానికి భారత అంటే ఎన్సీఏ అకాడమీ ఉంటుంది కదా, నేషనల్ క్రికెట్ అకాడమీ, దాంట్లో ఆయన మొదట ట్రైనింగ్ ఇవ్వడం మొదలుపెట్టారు. వాస్తవానికి ఆయనకి ఇంతకుముందే కెప్టెన్సీ కోచ్ పదవి రావాలి, కానీ లేదు, నేషనల్ క్రికెట్ అకాడమీలో నేను కుర్రాళ్ళని తీర్చిదిద్దుతానన్నాడు. ఇవాళ వచ్చిన అనేక మంది కుర్రాళ్ళు కూడా ఆయన తీర్చిదిద్దిన పిల్లలే. సో ఇవాళ T20లు ఇంత దూకుడుగా ఆడే వాళ్ళందరూ కూడా రాహుల్ ద్రవిడ్ నేతృత్వంలో ఎన్సీఏ అకాడమీలో అంటే నేషనల్ క్రికెట్ అకాడమీలో శిక్షణ పొందిన వారే. సో అంత నిబద్ధత దేశం పట్ల రాహుల్ ద్రవిడ్కి ఉంటుంది. ఇతర దేశాలు ఆఫర్ చేసినా ఆయన వెళ్ళే అవకాశం ఉండదు. ఈసారి అయితే ఆయన IPLకి వెళ్దామని అనుకుంటున్నట్టుగా భావిస్తున్నారు. గతంలో కూడా ఆయన రాజస్థాన్ రాయల్స్కి కెప్టెన్గా చేశారు. అలాగే రాజస్థాన్ రాయల్స్కి కొంతకాలం మెంటర్గా కూడా చేశారు ఆయన. అయితే ఇప్పుడు రిటైర్మెంట్ తర్వాత గౌతమ్ గంభీర్ కోల్కతా నైట్ రైడర్స్ నుంచి కోల్కతా నైట్ రైడర్స్కి ఆయన హెడ్ కోచ్గా ఉన్న గౌతమ్ గంభీర్ అటువైపు భారత జట్టు కోచ్గా వెళ్ళడంతో ఈ రాహుల్ ద్రవిడ్ గారిని తీసుకొచ్చి కోల్కతా నైట్ రైడర్స్కి కోచ్గా పెట్టాలని చెప్పేసి కోల్కతా నైట్ రైడర్స్ భావించింది. కానీ ఇప్పుడు అంతకు మించి రాహుల్ ద్రవిడ్ మాకే కావాలని రాజస్థాన్ రాయల్స్ పోటీ పడుతున్నట్టుగా చెప్తున్నారు. రాజస్థాన్ రాయల్స్కి గతంలో ఉన్న అనుబంధం కారణంగా కేవలం డబ్బులకు లొంగే మనిషి కాదు రాహుల్ ద్రవిడ్. గతంలో విన్ అయిన తర్వాత T20 వరల్డ్ కప్ మనం గెలిచిన తర్వాత రాహుల్ ద్రవిడ్కి వచ్చిన 5 కోట్ల రూపాయలను బోనస్గా ఆయన తిరస్కరించి అందరికీ ఏదైతే ఇస్తారో ఆయన కిందున్న కోచ్ సిబ్బందికి అదే మాత్రం నాకు ఇవ్వండి, నాకు అదనంగా వద్దని చెప్పిన వ్యక్తి ఆయన. సో ఇవాళ రాజస్థాన్ రాయల్స్తో గతంలో ఉన్న అనుబంధం, ఫస్ట్ 2008లో టీం ఫామ్ అయినప్పుడు రాహుల్ ద్రవిడ్ కెప్టెన్గా ఉన్నారు. ఆ తర్వాత కొంతకాలం కోచ్గా పనిచేశారు. ఆ తర్వాత NCA అకాడమీకి వచ్చారు, ఇండియా టీంకి వెళ్ళారు. మళ్ళీ ఇప్పుడు వెనక్కి వచ్చిన తర్వాత రాజస్థాన్ రాయల్స్కి ఆయన కెప్టెన్గా పనిచేయాలని హెడ్ కోచ్గా పనిచేయాలని భావిస్తున్నట్టుగా చెప్తున్నారు. త్వరలోనే ఆ బాధ్యతలు తీసుకోబోతున్నట్టు చెప్తున్నారు. సో మనం రాహుల్ ద్రవిడ్ని మిస్ అయిపోతున్నాం అనుకునే దానికి అవకాశం లేదు. మళ్ళీ రాజస్థాన్ రాయల్ రూపంలో మనకు రాహుల్ ద్రవిడ్ గారు మళ్ళీ మనకి ప్రతి వేసవి కాలంలో మనకు కనపడుతూనే ఉంటారు. ఎనీవే, రాజస్థాన్ రాయల్స్కు ఆల్ ది బెస్ట్ చెప్తాం. అలాగే రాహుల్ ద్రవిడ్ కూడా కొత్త పాత్రలోకి ఆయన చేరుతున్నందుకు ఆయనకు కూడా ఆల్ ది బెస్ట్ చెప్తాం.